శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 27 ఏప్రిల్ నుంచి 3 మే వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. రవిచంద్రుల యొక్క స్థితి మేషరాశిలో ఉంది. గురువు గారు వృషభ రాశిలో ఉన్నారు. కుజుని యొక్క స్థితి కర్కాటక రాశిలో ఉంది. అలాగే కన్యా రాశిలో కేతు ఉన్నారు. ఇక శని శుక్ర బుధ రాహువులు నలుగురు కూడా మీన రాశిలో ఉంటూ ఉండగా వారాంతంలోకి వచ్చేటప్పటికి చంద్రుని యొక్క సంచారం మాత్రమే మేషరాశి నుంచి కర్కాటక రాశికి వచ్చి ఉన్నది. అయితే రవి గారు వచ్చేసి ఉచ్చ స్థానంలో ఉన్నారు. కుజుడు వచ్చేసి నీచలో ఉన్నారు. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికి కుజుని యొక్క నీచ భంగం జరిగింది చంద్రుని యొక్క అదే స్థానం సంచారం చేత. ఈ విధంగా గ్రహాల యొక్క ఉచ్చ నీచలు ఉన్నాయి. అయితే దృష్టులు కానీ స్థాన విశేషాంశాలు కానీ ఏ విధంగా ఉండబోతున్నాయి అంటే, శని రాహుల యొక్క కలయిక కానీ, బుధ రాహుల యొక్క కలయిక కానీ, శుక్ర రాహుల యొక్క కలయిక కానీ అంత మంచిది కాదు. మీనరాశిలో ఉంటూ ఉన్నందువల్ల తప్పనిసరిగా ఈ గ్రహాలకి కాస్త హోమం చేయించుకోవడం చాలా చాలా మంచిది, లేదా జపాలు చేయించుకోవడం అయినా చాలా చాలా మంచిది. ఎవరి జాతకంలో అయినా ఈ గ్రహాల యొక్క కలయికలు కానీ, దృష్టులు కానీ, స్థితులు కానీ, యుతులు కానీ ఉన్నాయి అంటే కొంత ఇబ్బంది పెడతాయి. అలాగే కేతువు మీద ఈ 4 గ్రహాల దృష్టి ఉంది. కేతువు దృష్టి కూడా ఈ 4 గ్రహాల మీద ఉంది. ఇది కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిణామాలకే దారితీస్తుంది. కాబట్టి రాశితో సంబంధం లేకుండా ప్రతి వారు కూడా నవగ్రహాల యొక్క జపము లేదా ధ్యానము, స్తోత్రపారాయణలు, హోమము ఇత్యాది ఏవన్నా సరే చేయించుకోవడం చాలా చాలా మంచిది అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇక గురువు గారి యొక్క దృష్టి కేతువు మీద పడుతూ ఉన్న కారణం చేత ఆధ్యాత్మిక చింతన బాగుంటుంది. వాళ్ళ యొక్క కెరీర్స్ ఏ విధంగా అయితే డెవలప్ చేసుకోవాలి అనుకుంటారో వాటిట్లలో చాలా చాలా ఆధ్యాత్మిక చింతన ఉంటుంది. అంటే చదువులో కానీ లేదా ఇతరత్ర కెరీర్లో కానీ ఆధ్యాత్మిక చింతన ఏమిటండి అని అనొచ్చు. అంటే ఇది ఒక నీతి నిజాయితీకి, ఒక భక్తి భావనకి, ఒక మనస్సు నిస్వార్థంగా ఉండడానికి, ఒక కష్టపడేటటువంటి తత్వానికి, ఇలాంటి వాటికి సంబంధించిందనమాట. ఆధ్యాత్మికం అనగానే కేవలం దేవుడా అనడమే ఆధ్యాత్మికం కాదు. ఆ దేవుణ్ణి నమ్మడము, ప్యూర్ సోల్ పెట్టుకోవడము, 10 మందికి ఉపయోగపడే విధంగా పనులు చేయడము, నిస్వార్థంగా ఉండడము, ఇవన్నీ కూడా ఆధ్యాత్మికమైనటువంటి ఆలోచనలే, ఆధ్యాత్మిక రంగంలో ఉండేటటువంటి లక్షణాలే. కాబట్టి ఇక్కడ ఈ విషయాన్ని కూడా తెలియచెప్పడం జరుగుతోంది. ఇక చంద్రుని సంచార విశేషం చేత కుజుని యొక్క నీచ భంగం జరిగి ఉన్నది. ఇది ఏ ఏ రాసులకి చాలా మంచి ఫలితాలు ఇస్తుంది అనేది మనము ఆ రాసుల్లో తెలియచెప్పుకుందాము. ఇక రాసుల్లోకి వెళ్దాము. మిథున రాశి. మిథున రాశి వారికి ఇంకా పరీక్షలు ఉన్నాయా అనేటటువంటి కాలం కనిపిస్తోంది. అయితే 3 గ్రహాల యొక్క ఉనికి ఉత్తమమైన ఫలితాలను ఇస్తోంది. ఇక్కడ దశమ స్థానంలో శుక్రాచార్యులు వారు బాగున్నారు. ఏకాదశంలో రవిచంద్రులు బాగున్నారు. ఈ 3 గ్రహాల యొక్క ఉనికి కూడా చాలా బాగుంది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. అయితే మిగతా గ్రహాల విషయంలో అననుకూలత ఉన్నది. ఈ అననుకూలత వల్ల పరీక్షలను ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. గ్రహాలకి ఒకసారి శాంతి చేసుకోండి, అలాగే ఇంటి ఇలవేల్పుని పూజించండి. ఈ 2 చేయడం ద్వారా చాలా వరకు మనశ్శాంతి కలుగుతుంది. ఊహించని విధంగా లాభాలు ఉంటాయి. మీకు కాలం అనుకూలం అని చెప్తాం కదా, అలాంటి కాలం అనుకూలంగా ఉంది. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు బాగున్నాయి. కుటుంబ పరంగా బాగుంది. అలాగే మీ వ్యక్తిగతంగా కూడా చాలా బాగుంది అనేది తెలియచెప్పచ్చు. సంతాన రీత్యా సంతృప్తికరమైన కాలం కనిపిస్తుంది. దూర ప్రాంత ప్రయాణాల రీత్యా కూడా సంతృప్తిమైన కాలం కనిపిస్తోంది. ఇలా కొన్ని అంశాలు మీకు చాలా సంతృప్తిగా ఉన్నాయి. వివాహాది శుభకార్యాల పట్ల మీరు ఎక్కువ ధనం ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి, మీరు ఎక్కువగా వాటి పట్ల పూర్తి బాధ్యత వహించాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. మాతృవర్గ రీత్యా జాగ్రత్తగా ఉండాలి. అన్నదమ్ముల సహాయ సహకారాలు బాగున్నాయి అనే చెప్పుకుంటున్నాము. ఈ వారం మనకి సంతృప్తిగా ఉంది అని చెప్పి
తెలియచెప్పడం జరుగుతోంది. అలాగే ఏదైనా రుణ భారాల విషయంలో రుణాలకు సంబంధించి వారాంతంలో రుణాలు తీరిపోయేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఏదైనా ఒకటి అరా ధనం తీసుకున్నా ఎవరి దగ్గర నుంచన్నా ఆ ధనము చక్కగా వారాంతానికి మీరు తీర్చగలుగుతున్నారు. కనీసం సగమైనా తీర్చగలుగుతున్నారు. అయితే ఈ పరీక్షల కాలం అని చెప్పుకున్నాం గదా! ఈ దశమ స్థానంలోనే మిగతా 3 గ్రహాల యొక్క కలయిక ఉన్న కారణం చేత ఇక్కడ కొంచెం ఇబ్బంది పెడుతోంది. దశమం అనంగానే మనం సంపాదించుకోవాలి. జీవస్థానం అది. ప్రధానమైనటువంటి స్థానం అది. కాబట్టి ఈ స్థానంలోనే బుధరాహు, శనిరాహు, శుక్రరాహు ఇలా 3 గ్రహాలు రాహుతో కలిసి ఉన్నాయంటే చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి అని తెలియచెప్తూ ఉన్నాను. ముఖ్యంగా స్త్రీలతో చాలా జాగ్రత్తగా ఉండండి. మిగతా అన్ని విషయాలలోనూ మీరు ఓర్పు కలిగి ఉండండి. మీ కృషి మీరు చేసుకుంటూ వెళ్ళండి. చాలా వరకు ప్రశాంత జీవితం వస్తుంది. ఈ పరీక్షలన్నిటినీ అతి త్వరలోనే పూర్తిగా పరిష్కరించుకోగలుగుతారు. గురువుగారి యొక్క రాశి మార్పు ఎప్పుడైతే జరగబోతోందో ఇంకొక 10 రోజుల కాలంలోనే జరగబోతోందో చాలా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు ఉంటాయి అని చెప్పి తెలియజేస్తున్నాను. శుభం. శుక్రగ్రహం యొక్క అనుకూలత కొరకు హిమకుంద మృణాళాభం దైత్యానాం పరమం గురుం సర్వశాస్త్ర ప్రవక్తారం భాగం ప్రణమామ్యహం. ఓం ద్రాం ద్రీం ద్రౌం సహ శుక్రాయ నమః. చంద్రగ్రహ అనుకూలత కొరకు దధిశంక తుషారాభం క్షీరోదార్ణవ సముద్భవం నమామి శశినం సోమం శంభోర్మకుటభూషణం. ఓం శ్రాం శ్రీం శ్రౌం సహ చంద్రాయ నమః. రవిగ్రహ అనుకూలత కొరకు జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం. ఓం హ్రాం హ్రీం హ్రౌం సహ సూర్యాయ నమః.